శ్రీకాకుళం సబ్ జైల్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీగా ఆంక్షలు ఉన్నాయి. ఆ సబ్ జైల్ కి వెళ్లే సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కాబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో శ్రీకాకుళం జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వము 1,00,000 ఆంక్షలు పెడుతుంది. ఒక ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లే హక్కు ఆయనకు ఉంది, అలాగే పార్టీ నేతలను పరామర్శించే హక్కు ఉంది. అయినప్పటికీ కూడా ప్రజలు ఆయన్ని కలవనీయకుండా, అలాగే ఎక్కువ వాహనాలు ఆయన కాన్వాయ్లో లేకుండా కేవలం 8 వాహనాలకు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసింది. ఈ పోలీసుల ఆంక్షల మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్నారు. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చిన పోలీసులు ఏదో ఒక ఆంక్షలు పెడుతున్నారు, ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది అనుకుంటున్నారు? అప్పలరాజు గారికి ఏ విధంగా ఆయన ఒక ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు? ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈ జిల్లాకు ప్రత్యేకంగా ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే దిశగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇక శ్రీకాకుళంకి వంశధార నుంచి మరి 800 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించి ఆ ప్రాంతం అంతటి నివారణకి ఉపయోగపడ్డాడు. అంతేకాకుండా అత్యంత వెనుకబడినటువంటి ఈ జిల్లా మీద అనేక మంది పాలకులు వచ్చినా కూడా మూలపేట లాంటి పోర్టు 4,000 కోట్ల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేసి సంతబొమ్మాలి టెక్కల్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో మరి ఫౌండేషన్ వేసి పూర్తి చేసినటువంటి నాయకుడు. మరి జిల్లా ప్రజలు కూడా ఆయన ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూసినటువంటి సందర్భం. ఈవేళ పోలీసుల ఆంక్షలు లేకపోతే కనీసం 60-70 వేల మంది ఇక్కడికి హాజరవ్వాల్సిన అవసరం పరిస్థితులు ఉన్నాయి. చాలా ఉవ్వెత్తున గ్రామాల నుంచి బయలుదేరారు ప్రజలు. కానీ పోలీసులు ప్రతి గ్రామంలో కూడా అడ్డుకొని ఒక్కటి కూడా రానివ్వకుండా చేయడం జరిగింది. కనీసం 2 వీలర్స్ కూడా అలవ చేయట్లేదు. మరి ఆటోలు, కార్లు ఇవన్నీ పెట్టుకొని ప్రజలందరూ బయలుదేరుతున్నా కూడా ఎవరికి రానివ్వకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు. మరి వాళ్ళకి ఏ జగన్ గారికి కనుక ఎవరూ లేరని చూపించాలన్నదా తాపత్రయం, కూటమి ప్రభుత్వం తాలూ తాపత్రయం, చంద్రబాబు నాయుడు తాలూ కుతంత్రం బట్టబయలైంది. ఏదేమైనా ప్రజలు చాలా నిరాదరణలు పట్టే పరిస్థితి. రోడ్లపైన కూడా వేలాది మంది ఆయనకి స్వాగతం పలుకుతారు. మరి ఈ జైలు ఆవరణకు రాకుండా కట్టుదిట్టంగా మరి పోలీసు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇది చాలా అనైతికం. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్ధతులు ఏ ప్రభుత్వానికి పనికిరావు. పోలీసు కేవలం ప్రభుత్వం ఏం చెప్తే చేస్తున్నారు తప్ప మంచి చెడు అన్నది విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఏది ఏమైనా ప్రజాదరణ గల నాయకుడిగా ఇప్పటికే ఆయనంటే భయపడుతుంది చంద్రబాబు, కూటమి ప్రభుత్వం. కనుకనే ఇటువంటి ఆంక్షలు. ఏది ఏమైనా పెద్ద ఎత్తున జనసమూహం రోడ్ల మీద స్వాగతం పలకడం జరుగుతుంది. సార్, అప్పలరాజు మీద పెట్టిన కేసుని ఏ విధంగా చూడండి, కుమారుడు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని అరెస్ట్ చేసే పరిస్థితి ఎక్కడైనా ఉందంట. ఇది చాలా దౌర్భాగ్యం. ఇది ఎందుకంటే రోడ్డు యాక్సిడెంట్లు సాధారణంగా ఎన్నెన్నో జరుగుతాయి. మన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా అనేక యాక్సిడెంట్లు జరిగాయి, కానీ ఎక్కడా ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు. మరి అప్పలరాజు మీద కక్షతో ఒక ప్రభుత్వం తరఫున గతంలో ఆయన ప్రజల మత్స్యకారుల తరఫున, బీసీ వర్గాల తరఫున సరైనటువంటి వాణి వినిపించేటటువంటి మంచి నాయకుడు. అలాగే ఈవేళ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపించి మరి ఎక్కడికక్కడ విమర్శించి మరి ప్రభుత్వంకి అడ్డుగా ఉంటున్నాడని చెప్పి కక్షపూరితంగా మరి అతనికి నిర్బంధించడం జరిగింది. మరి ఆ కొడుకుని ఒక రోడ్డు యాక్సిడెంట్ని మరి మర్డర్ కేసుగా ప్రూవ్ చేసి మరి ఈవేళ ఆయనకి ఆ కొడుకుతో పాటు తండ్రిని కూడా అరెస్ట్ చేసిన వైద్యం చాలా దౌర్భాగ్యమైనటువంటి చర్య. దీనికి ప్రతిఫలం తర్వాత చూస్తారు. అయితే తాత్కాలికంగా కొంత ఇబ్బంది జరుగుతుంది. ఆయన పరామర్శించడానికి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ తాడేపల్లి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆయనకి ఓదార్చి సంఘీభావం తెలిపే కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు కాబట్టి ఆయన చూసేందుకు పెద్ద సంఖ్యలో వేలాదిగా ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆంక్షలతో వాళ్ళని రోడ్డు మీదకి రాకుండా చేసే ప్రయత్నం చేస్తుందని, కుమారుడు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని అరెస్ట్ చేసే పరిస్థితి ఎక్కడా లేదని మాజీ మంత్రి అప్పలరాజు బీసీల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాబట్టి కక్ష కట్టి రాజకీయ
అడుగడుగునా బ్యారికేడ్లు, రోప్ పార్టీలు, ఆంక్షలు అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జనమంతా రోడ్లపైనే ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకోవడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. శ్రీకాకుళం వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడవునా కూడా జనాభిమానం ఉప్పొంగిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించినా, చెక్ పోస్టులు పెట్టినా, రోప్ పార్టీలు పెట్టి రావద్దని చెప్పినా, స్వయంగా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పర్యటనలో పాల్గొవద్దు, పర్మిషన్ లేదు అని చెప్పినా కూడా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆయనకు అభివాదం చేస్తూ ఆయనతో కరచాలనం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పోలీసులతో వాగ్వాదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ ఏ జంక్షన్లో ఆగినా కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఆయనని పలకరించే ప్రయత్నం చేస్తున్నారు జనమంతా కూడా. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్ర వాసుల అభిమానం ఏ స్థాయిలో ఉందో మనకి క్లియర్ కట్గా విజువల్స్లో కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా జనసంద్రమే కనిపిస్తోంది. వైఎస్ జగన్ని చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం కూడా రోడ్లపైకి తరలి వచ్చింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. దానికి నిదర్శనమే ఇప్పుడు వారు చూపిస్తున్న అభిమానం. అటు వీళ్ళంతా కూడా చుట్టుపక్కల చాలా గ్రామాలు, మత్స్యకార గ్రామాలు పెద్ద ఎత్తునుంటాయి. చాలా మంది గుజరాత్, ముంబై లాంటి ప్రాంతాలకి వలస వెళ్లిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సరైన ఫిషింగ్ హార్బర్లు లేకపోవడం, సరైన పని దొరకకపోవడం, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కాబట్టి ఆ సమస్యని గుర్తించి మూలపేట పోర్టుతో పాటు ఫిషింగ్ హార్బర్లకి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు. ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో మరణించిన వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతం మొత్తానికి తాగునీటి సౌకర్యం కల్పించడం మాత్రమే కాదు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించి ఉచితంగా అక్కడ కిడ్నీ ఆపరేషన్లు, డయాలసిస్ లాంటి వాటికి ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించారు. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఈ ప్రాంత వాసులంతా కూడా అభిమానాన్ని పెంచుకున్నారు. పర్యటనకు వారంతా కూడా తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలకరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మూలపేట పోర్ట్ కొంత ఆ ప్రాంత రూపురేఖల్ని కూడా మార్చిన పరిస్థితి, దానికి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు. ఇదంతా కూడా పూర్తిగా వెనకబడిన ప్రాంతం. మిగతా ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే అభివృద్ధి కూడా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో తక్కువే కనిపిస్తుంది. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారు. ఆ ప్రాంత యువతకి విద్యా సౌకర్యం కల్పించారు. అదేవిధంగా వైద్యం కోసం అటు విశాఖ కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకి కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దానికి కూడా కొంతవరకు పరిష్కారం చూపించగలిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భోగాపురం ఎయిర్పోర్ట్ పెద్ద మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ కనుక ఎయిర్పోర్ట్ వస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఏకంగా 80% పైగా, ఇంచుమించు 90% వరకు కూడా పనులన్నీ కూడా పూర్తి చేశారు. దాని ప్రారంభోత్సవం కూడా 1వ తారీఖున జరగబోతోంది. సో ఇదంతా క్రెడిట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే ఉత్తరాంధ్ర వాసులంతా కూడా రోడ్డుపైకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మధ్యాహ్నం తర్వాత ఆయన శ్రీకాకుళం వెళ్లే అవకాశం ఉంది. సీదిరి అప్పలరాజుని అంపోలు జిల్లా జైలు వద్ద కలిసి ఆయన్ని పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్యాయంగా కొడుకు ఒక యాక్సిడెంట్ చేస్తే ఆ కేసుని తండ్రి మెడకి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి రకరకాల కారణాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఏకంగా కొడుకు పైన మర్డర్ కేసే బనాయించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే సీదిరి అప్పలరాజుని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ అరెస్ట్ సమయంలో కూడా భారీగా ఆంక్షలు విధించిన పరిస్థితి. అదే ఆంక్షలు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో సీదిరి అప్పలరాజు అంపోలు జిల్లా జైల్లో ఉన్నారు. ఆయనతో ములాఖత్ అయ్యేందుకు, ఆయన్ని పరామర్శించేందుకు, వారి కుటుంబానికి అండగా నేనున్నానని వారికి భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వెళ్తున్నారు. లైవ్ చూస్తున్నాం. ప్రస్తుతం శొంఠ్యాం ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగి ప్రజలకి అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.